హైదరాబాద్లోని మల్లాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యత యువతదే అన్న ఆయన కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మళ్లించాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. కానీ ఇప్పుడు నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పోతున్నాయని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ ఏనాడు జై తెలంగాణ అనలేదని హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ను తలుచుకోకుండా రేవంత్ ప్రసంగం ఉండదని ఎద్దేవా చేశారు. ఢిల్లీ చేతులున్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తున్నామనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వం ఎంత బాబుకేముంది? రేవంత్ రెడ్డి నా చేతులు, ఢిల్లీ నా చేతులు ఉంది, ఎత్తుకపోతాను బిడ్డ. రేవంత్ రెడ్డి నీ చేతులున్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిగి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం. తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు, మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుండిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నింటినీ క్లియర్ చేయి, లెక్క తెచ్చు, తర్వాత నేను నడిస్తే దప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం.